తాడేపల్లి సమీపంలో నిర్మిస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవనాన్ని అధికారులు కూల్చివేశారు. తాడేపల్లి మండలం సీతానగరంలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం కోసం భవనాన్ని నిర్మిస్తున్నారు. అయితే నీటిపారుదల శాఖ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టారనే కారణంతో కూల్చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం కోసం బోట్ యార్డుగా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో అప్పటి జగన్ సర్కారు కేటాయించింది. ఈ నిర్మాణం అక్రమం అంటూ వైఎస్ఆర్సీపీకి సిఆర్టీఏ నోటీసులు జారీ చేసింది. అయితే శనివారం ఉదయం అధికారులు ఆ భవనాన్ని కూల్చివేశారు. భవనం కూల్చివేతపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతల తాడేపల్లిలో దాదాపు పూర్తి కావచ్చిన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ కక్ష సాధింపు చర్యలకు వైఎస్ఆర్సీపీ తలొగ్గేది లేదు, వెన్ను చూపేది అంతకన్నా లేదు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను అంటూ ట్వీట్ చేశారు. తాడేపల్లిలోని 202A1 సర్వే నంబర్లోని 2 ఎకరాల భూమిని పార్టీ కార్యాలయానికి గత జగన్ ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ స్థలం స్వాధీనానికి ఇరిగేషన్ శాఖ అంగీకరించలేదని చెబుతున్నారు. సిఆర్టీఏ, ఎంటీఎంఈ, రెవెన్యూ శాఖలు ఈ భూమిని వైఎస్ఆర్సీపీకి అప్పగించలేదని చెబుతున్నారు. అంతేకాదు వైఎస్ఆర్సీపీకి కార్యాలయ భవన నిర్మాణానికి కనీసం ప్లాన్ కోసం కూడా దరఖాస్తు చేయలేదంటున్నారు. నీటిపారుదల శాఖ భూమిలో ఇలా అక్రమంగా ఒక్క అనుమతి లేకుండా కార్యాలయ నిర్మాణం చేపట్టారంటున్నారు. వైఎస్ఆర్సీపీ ఎలాంటి అనుమతి లేకుండా పార్టీ కార్యాలయ నిర్మాణం చేపట్టిందని గుంటూరు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఈ వైఎస్ఆర్సీపీ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సిఆర్టీఏ, ఎంటీఎంసీ కమిషనర్లను కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన అధికారులు ఎంటీఎంసీ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూల్చివేత అంశంపై హైకోర్టులో కూడా విచారణ జరిగింది. తమ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసేందుకు సిఆర్టీఏ ప్రయత్నిస్తుందంటూ వైఎస్ఆర్సీపీ హైకోర్టులో శుక్రవారం అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టగా తుది ఉత్తర్వులు ఇవ్వకుండా కూల్చివేతను చర్యలు చేపడుతున్నారని వైఎస్ఆర్సీపీ తరపున సీనియర్ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ భవనం విషయంలో చట్ట నిబంధనలను పాటించాలని సిఆర్టీఏను హైకోర్టు ఆదేశించింది.